అందరికీ నమస్కారం. ఈ కనిపిస్తున్న వీడియో నైట్ టైం తీశాను. కరెంట్ లేదు, వర్షం కురుస్తూనే ఉండడంతో కరెంట్ తీసేశాడు. సో మా చెల్లి ఈరోజు కొత్త కలర్ పెన్సిల్స్ కొనుక్కొచ్చింది షాప్కి వెళ్ళి. వాటిని అయితే ఓపెన్ చేసేసి కరెంట్ లేకపోయినా ఫోన్లో లైట్ ఆన్ చేయించి వేస్తుంది. నేను సరదాగా వీడియో తీశాను. ఈ చిన్న చేతుల్ని చూస్తుంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటా. ఈ చిన్నారికి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్యలు లేవు. ఎవరు తనను మెచ్చుకుంటారు, ఎవరు మెచ్చుకోరు, ఎంతమంది లైక్ చేస్తారు, తను అందరికంటే గొప్పదా కాదా అనే ఆలోచనలు లేవు. తన ముందు కొన్ని బొమ్మలు ఉన్నాయి, బొమ్మల పుస్తకం ఉంది, కొన్ని రంగు పెన్సిల్స్ ఉన్నాయి, అంతే. తనకు నచ్చిన రంగు తీసుకొని తనకు నచ్చిన చోట వేస్తుంది. ఒక రంగు గీత దాటినా ఆమె ఆగిపోవడం లేదు. అయ్యో తప్పైంది అని బాధపడడం లేదు. మళ్ళీ మరొక రంగు తీసుకొని మళ్ళీ కొనసాగిస్తుంది. అది చూస్తుంటే మన చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనము ఇలాగే ఉండేవాళ్ళం. పడిపోతే ఏడ్చి మళ్ళీ తిరిగి లేచి పరిగెత్తేవాళ్ళం. ఒక ఆట ఓడిపోయినా 5 నిమిషాల్లో మళ్ళీ నవ్వేసేవాళ్ళం. ఒక చిన్న చాక్లెట్ దొరికినా ప్రపంచమే దొరికినంత సంతోషపడేవాళ్ళం. వాన పడితే తడవాలనిపించేది, చెట్టు కనిపిస్తే ఎక్కాలనిపించేది, మట్టిలో ఆడుకోవాలనిపించేది. జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రత్యేకమైన అవసరం ఏమి ఉండేది కాదు. కానీ మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ చాలా విషయాలు నేర్చుకున్నాం. చదువు, ఉద్యోగం, డబ్బు, బాధ్యతలు, విజయం, ఇలా అన్నీ నేర్చుకున్నాం. కానీ ఆ ప్రయాణంలో కొన్ని విలువైన విషయాలు మర్చిపోయాం. నవ్వడం మర్చిపోయాం. ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణంలో ఉండడం మర్చిపోయాం. ప్రతి పనిని ఆనందించడం మర్చిపోయాం. ప్రతిరోజు మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళ దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేదు, వాళ్ళు ఎంత ముందు ఉన్నారు నాకన్నా, నేను ఎందుకు వెనకబడ్డాను అనే ఆలోచనలు మన ప్రశాంతతను నెమ్మదిగా తీసుకుపోయాయి. ఈ చిన్నారికి మాత్రం పోల్చుకోవడం తెలియదు. ఆమెకు ఆనందంగా రంగులు వేయడం మాత్రమే తెలుసు. బహుశా అదే నిజమైన స్వేచ్ఛ ఏమో. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిత్రాన్ని అందంగా చేసేది ఒక రంగు కాదు, ఒక్క రంగు మాత్రమే కాదు, అన్ని రంగులు కలిసి దానికి అందాన్ని ఇస్తాయి. మన జీవితం అంతే. సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, విజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది, ఆశ, నిరాశ, ఇలా అన్ని అనుభవాలన్నీ కలిసి మన జీవితాన్ని పూర్తి చేస్తాయి. ఈ చిన్నారి రంగులు వేస్తున్నప్పుడు తను కాలాన్ని పట్టించుకోవట్లే. ఇప్పటికి ఎంత సమయం అయింది అనే విషయం అసలు పట్టించుకోవట్లే. కాలాతీతం, టైంతో సంబంధం లేకుండా తను ఎంతో ఆనందంగా ఈ బొమ్మలకైతే రంగులు వేసేస్తుంది. త్వరగా పూర్తి చేయాలని తొందరపడడం లేదు. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది. మనం మాత్రం ఎప్పుడు తర్వాత క్షణం కోసం పరిగెడుతూనే ఉంటాం. చదువుకునే వయసులో చదువు పూర్తయితే సంతోషంగా ఉంటామనుకుంటాం. ఆ చదువు పూర్తయ్యాక తర్వాత మళ్ళీ ఉద్యోగం వస్తే
సంతోషంగా ఉంటాం అనుకుంటాం. సరే, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సంతోషంగా ఉంటామా అంటే మళ్ళీ ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. ఇల్లు కట్టడం అయ్యాక ఇంకొంచెం డబ్బు కూడబెట్టుకుంటే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. ఇలా మన ఆనందాన్ని రేపటికి వాయిదా వేస్తూ ఈరోజు మర్చిపోతాం. ఈ చిన్నారి మాత్రం ఈరోజు జీవిస్తుంది. ఈరోజే ఇప్పుడే జీవిస్తుంది, ఇప్పుడే నవ్వుతుంది, ఇప్పుడే ఆనందిస్తుంది. అందుకే పిల్లలు మనకు కొత్త విషయాలు నేర్పకపోవచ్చు, కానీ మనం మర్చిపోయిన విషయాలను మాత్రం గుర్తు చేస్తారు. జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. అందంగా ఉంటే చాలు. ఆ అందం ఖరీదైన వస్తువుల్లో ఉండకపోవచ్చు, చిన్న నవ్వుల్లో ఉండొచ్చు, ఒక మొక్కలో ఉండొచ్చు, వాన చినుకులో ఉండొచ్చు, ఒక చిన్నారి అమాయకమైన చిరునవ్వులో ఉండొచ్చు. ఈ చిన్నారి రంగులు వేస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. మనం ఎంత పెద్దవాళ్ళం అయినా మనలోని చిన్న పిల్లవాడిని పూర్తిగా కోల్పోకూడదు, ఉంచుకోవాలి సజీవంగా. మన లోపల కూడా ఎంత ఎదిగినా ఒక చిన్న పిల్లవాడైతే ఉంటాడు, అతన్ని కాపాడుకోవాలి. ఆశ్చర్యపడే మనసు, నవ్వే మనసు, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూసే మనసు, ఇదే చిన్న పిల్లవాడంటే. ఎందుకంటే జీవితం చాలా పెద్దది కాదు, చిన్న చిన్న క్షణాల కలయిక జీవితం. అందుకనే ఈ క్షణం బాగుంటే అన్ని క్షణాలు బాగుంటాయి. చివరిగా ఈ వీడియో చూస్తున్న మీకు ఒక ప్రశ్న. చివరిసారి మీరెప్పుడు ఏ ఫలితం ఆశించకుండా ఏ పని చేశారు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే అదే కదా ఒక చిన్న పిల్లవాడి ఒకానొక స్థితి, అదే కదా ఆనందం, అదే కదా జీవితం. షేర్ చేసుకోవాలనిపించింది. ఎక్కడైతే టైం ఉండదు, ఇంతసేపు ఇంకెంతసేపు అనేది ఉండదు, అక్కడే కదా లైఫ్ ఉంటుంది. మనం కూడా మళ్ళీ చిన్నపిల్లల అసలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఏ దిగులు ఏ బాధ లేకుండా హ్యాపీగా బ్రతికేద్దాం. ఈ విధంగా మన చుట్టూ చాలా ఇన్సిడెంట్స్, చాలా విషయాలు ఏదో ఒకటి చెప్తూ ఉంటాయి. ఇది ప్రకృతిలో ఒకానొక భాష, మూగ భాష. ఏమి మాట్లాడకుండానే ఎన్నో విషయాలు ప్రకృతి మనకి చెప్తుంది కదా. చిన్నపిల్ల మనసు అంటేనే ప్రకృతి మనసు రెండూ ఒకటే. ప్రకృతి ఏ క్షణానికి ఆ క్షణం, చిన్నపిల్ల మనసు కూడా ఏ క్షణానికి ఆ క్షణం, అలా అన్నమాట. మనం అందరం ఆ దశ నుంచే వచ్చాం, అది మనకి అనుభవం అయ్యే ఉంది. కానీ ఈ ప్రపంచం ముసుగులో కప్పబడి ఉన్నాయి. సో మళ్ళీ మనం ఆనందంగా ఏ క్షణానికి ఆ క్షణం ఉండాలి. ఫైనల్గా మా చెల్లి కలర్స్ వేస్తుంటే నాకు వేయాలనిపించి, తన బుక్ కాబట్టి అంటే తన పర్మిషన్తో నేను కూడా కలర్స్ వేయొచ్చా అని అడిగితే వెయ్యి అని చెప్పింది. సో అన్నిటికి కాకుండా ఒక రెండిటికి వేసి ఎండ్ చేసా.
సో ఈ చిన్ని చేతుల్ని చూస్తుంటే ఒక చిన్న విషయం అలా గుర్తు వచ్చి రికార్డ్ చేశా. అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.